దేశానికి వెన్నెముకైన రైతే రాజుగా ఉన్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం నరసింహారావుపేట గ్రామ సమీపంలో భద్రాద్రి కోల్డ్ స్టోరేజీని ఎమ్మెల్యేలు రామ్దాస్ నాయక్, మట్ట రాగమేలుతో కలిసి మంత్రి తుమ్మల ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని ఈ సందర్భంగా మంత్రి తుమ్మల తెలిపారు. రైతులు పండించిన పంటలకు కోల్డ్ స్టోరేజీలు ఎంతో ఉపయోగకరమన్నారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా వైరా, సత్తుపల్లి నియోజకవర్గాలకు సాగునీరు అందిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆ పంటలకు సంబంధించినటువంటి టెక్నాలజీ ఉంటుంది, ఆ పంటల్ని స్టోర్ చేసుకునే విధానం ఏంటి, ఆ పంటలు మార్కెట్ చేసుకునే విధానాలు ఏంటి మీరు తెలుసుకున్నాక అమలు చేస్తుంటే ఒకరు చేస్తే 10 మంది చేస్తారు. కాబట్టి నాకు శ్రీరామచంద్రుడి దయ వల్ల నా ఉంటే నాకు శాఖ అయింది. కాబట్టి నాకు భగవంతుడు ఎంత శక్తిస్తే అంత రైతాంగాన్ని ప్రమోట్ చేయడానికి నా ప్రయత్నం చేస్తాను. దాన్ని ఖమ్మం జిల్లా రైతులు అందిపుచ్చుకోవాలని చెప్పి మీకు విజ్ఞప్తి. కాబట్టి దయచేసి నా సుదీర్ఘమైనటువంటి కోరిక మీకు చెప్పా, గోదావరి నీళ్లు మీ తల్లాడ మండలానికి రావాలి. కృష్ణా రాకపోయినా గోదావరితోటి సాగర్ కాలంలో నీళ్లు కావాలనేది నా ఆకాంక్ష అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.